హలో గైస్, ఈరోజు మనం టిష్యూ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియా గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో గైస్, మనం చూసుకుంటే మనం డే టు డే లైఫ్లో చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాము. కానీ కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం నోటీస్ చేయకుండానే మనం డైలీ యూజ్ చేయడం జరుగుతుంది గైస్. లైక్ మనం తెలియకుండానే మనం ఇవి ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తాం. అలాంటి ఒక ప్రొడక్ట్ గైస్ మనకి టిష్యూ పేపర్ గైస్. మనం హోటల్స్లో కానీ, రెస్టారెంట్స్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, ఆఫీసెస్లో కానీ, షాపింగ్ మాల్స్లో కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ, అదేవిధంగా మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో టిష్యూస్ అయితే మనకి యూజ్ చేయడం జరుగుతుంది గైస్ రెగ్యులర్గా. కోవిడ్ తర్వాత అయితే హైజీన్కి అవేర్నెస్ అనేది చాలా పెరిగిపోయింది. దాంట్లో టిష్యూ పేపర్ డిమాండ్ కూడా ఇండియాలో ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయింది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, టిష్యూ పేపర్ ఇండస్ట్రీలో డిమాండ్ కంటిన్యూస్గా పెరుగుతుంది, కానీ కాంపిటీషన్ చాలా ఏరియాస్లో తక్కువ ఉంది గైస్. సో మీరు చాలా ఏరియాస్లో చూసుకుంటే టిష్యూ పేపర్ ప్రొడక్షన్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో మీరు టిష్యూ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఒక మంచి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేది కంప్లీట్ ఎంత దాకా తెలుసుకుందాం గైస్. సో వీడియోని కంప్లీట్ ఎంత దాకా చూడండి. సో గైస్, ఫస్ట్ టిష్యూ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అంటే గైస్, మనం జంబో పేపర్ రోల్స్ని ప్రాసెస్ చేసి ఫైనల్ టిష్యూగా ప్రొడక్ట్గా కన్వర్ట్ చేసి మనం సేల్ చేస్తాం గైస్. లైక్ మనం టిష్యూస్లో పాపులర్ ప్రొడక్ట్ చూసుకుంటే మనకి ఫేషియల్ టిష్యూస్ కానీ, టాయిలెట్ రోల్స్ కానీ, కిచెన్ టవల్స్ కానీ, నాప్కిన్స్ కానీ, హ్యాండ్ టవల్స్ కానీ, పేపర్ వైప్స్ కానీ, ఇవన్నీ అయితే మనం యూజ్ చేయడం జరుగుతుంది గైస్. మనం ఇది కమర్షియల్లో సేల్ చేసుకోవచ్చు, అదేవిధంగా హౌస్ హోల్డ్ సెక్టర్స్లో కూడా సేల్ చేసుకోవచ్చు గైస్. అండ్ గైస్, మార్కెట్లో డిమాండ్ చూసుకుంటే గైస్, మనకి ఎందుకు ఇంత డిమాండ్ ఉందని చూస్తే ఫస్ట్ చూసుకుంటే మనకి హైజీన్ గైస్. ప్రతి ఒక్కరు హైజీన్ అవేర్నెస్ ఉన్నారు. కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరు ప్రాపర్గా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా గైస్, హోటల్ ఇండస్ట్రీ అనేది చాలా గ్రో అయిపోయింది. రీసెంట్ ఇయర్స్లో చాలా గ్రోత్ ఉంది. చాలా మంది రెగ్యులర్గా హోటల్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా హాస్పిటల్స్ కూడా ఎక్కువ ఎక్స్పాన్షన్ చూస్తున్నాయి. వాటితో కూడా టిష్యూస్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది గైస్. అదేవిధంగా కార్పొరేట్ ఆఫీసెస్లో కూడా. అండ్ గైస్, మోస్ట్ మనకి సెల్ అయ్యే రెస్టారెంట్స్ ఇంకా కేఫేస్లో గైస్ డైలీ ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ టిష్యూస్ అనేవి మనకి యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గైస్, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మనకి టిష్యూస్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇండియాలో టిష్యూ పేపర్ కన్జంప్షన్ అనేది మన పెద్ద పెద్ద కంట్రీస్లో కన్వర్ట్ చేసుకుంటే చాలా తక్కువ గైస్. అంటే ఫ్యూచర్లో చాలా పొటెన్షియల్ ఉంది మనకి. మెల్లమెల్లగా మన వాళ్ళు కూడా అడాప్ట్ అవుతున్నారు టిష్యూ యూసేజ్కి. సో ఫ్యూచర్లో కూడా దీనికి మంచి డిమాండ్ అయితే ఉంటుంది గైస్. అండ్ గైస్, మనము బిజినెస్ మోడల్ చూసుకుంటే మీరు చిన్నగా స్టార్ట్ చేసుకోవచ్చు, మీడియం లెవెల్లో స్టార్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కేల్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు గైస్. మీకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటే మీకు ఒక 10 to 15 lakhs అయితే రావడం జరుగుతుంది గైస్. దీంట్లో మీకు కొన్ని బ్యాంక్స్ లోన్స్, సబ్సిడీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్. సో మీరు చెక్ చేసుకోండి. అదేవిధంగా మీడియం స్కేల్ చూస్తే గైస్ మనకు ఒక 20 to 25 lakh అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా గైస్, మీరు ఒక పర్టికులర్ స్టేట్కి కానీ, కంట్రీకి కానీ సప్లై చేద్దాం అనుకుంటే మీరు లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసుకో. మీరు మొత్తం కంట్రీ వైడ్ సేల్స్ అనేవి చేయొచ్చు. దానికి ఒక 1 crore వరకు అయితే అవ్వడం జరుగుతుంది గైస్. సో బిగినర్స్కి చూసుకుంటే గైస్, స్మాల్ స్కేల్ కన్వర్టింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ గైస్. మెల్లమెల్లగా బిజినెస్ ఎక్స్పాండ్ అవుతున్న కొద్ది మీరు అయితే ఎక్స్పాండ్ చేసుకోండి. సో మాక్సిమం ఫోకస్ గైస్ మీరు క్వాలిటీ ఇంకా మార్కెటింగ్ మీద పెట్టండి. అండ్ గైస్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి బెస్ట్ ఏరియాస్ చూసుకుంటే గైస్ మనకి ఇండస్ట్రియల్ ఏరియాస్, అదేవిధంగా సిటీ అవుట్స్కర్ట్స్, కమర్షియల్ జోన్స్ గైస్. మనం లొకేషన్ చూసుకుంటే 3000 నుంచి 5000 square feet అయితే మనకు కావాల్సి ఉంటుంది గైస్. అదేవిధంగా ట్రక్ లోపలికి వచ్చి వెళ్ళేటట్టు యాక్సెస్ అయితే ఉండాలి. అదేవిధంగా పవర్ కనెక్షన్ ఉండాలి గైస్. అదేవిధంగా స్టోరేజ్ ఫెసిలిటీ అనేది ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ గైస్, లైసెన్సెస్ చూసుకుంటే మనకి జిఎస్టీ లైసెన్స్ కావాలి, ట్రేడ్ లైసెన్స్ కావాలి, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కావాలి, అదేవిధంగా ఫ్యాక్టరీ లైసెన్స్ కావాలి గైస్. అదేవిధంగా మనకి పొల్యూషన్ కూడా కావాల్సి ఉంటుంది. సో లోకల్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటే మీరు అది కూడా ఫాలో అవ్వండి గైస్. అండ్ అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చూసుకుంటే గైస్, ఫస్ట్లీ మనము జంబో టిష్యూని పర్చేస్ చేసి దాన్ని రీవైండింగ్ చేస్తాం గైస్. రీవైండింగ్ చేసినాక దాన్ని ఎంబాసింగ్ చేస్తాము, దాని తర్వాత కటింగ్ చేస్తాము, దాని తర్వాత ఫోల్డింగ్ చేస్తాం గైస్. ఫోల్డింగ్ తర్వాత మనం ప్యాకింగ్ చేస్తాము, డిస్ట్రిబ్యూషన్కి సేల్ చేస్తాము, దాని తర్వాత మార్కెటింగ్ గైస్. అండ్ గైస్, మన రిక్వైర్డ్ మెషినరీ చూసుకుంటే గైస్ మనకి టిష్యూ రీవైండింగ్ మిషన్ కావాలి, ఎంబోసింగ్ మిషన్ కావాలి, కటింగ్ మిషన్ కావాలి, నాప్కిన్ ఫోల్డింగ్ మిషన్ కావాలి, ప్యాకింగ్ మిషన్ కావాలి. మీరు ఒక స్మాల్ సెటప్ ఆఫ్ మిషన్ మీకు ఒక 8 lakhs నుంచి 15 lakhs దొరికిపోతుంది గైస్. సో మీరైతే మీ లోకల్ ఏరియాలో ఎక్కడైతే మిషన్స్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నో మీరు అక్కడ వెళ్ళి డైరెక్ట్గా పర్చేస్ చేసుకోండి. లేకంటే మీకు ఆన్లైన్లో ఇండియా మార్కెట్లో కూడా మిషన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు డైరెక్ట్గా అక్కడ వెళ్ళి కూడా చెక్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్రేక్ డౌన్ చూసుకుంటే గైస్ మీకు ఫ్యాక్టరీ సెటప్కి ఒక 1 lakh, మీకు మిషనరీకి ఒక 12 lakhs, అదేవిధంగా రా మెటీరియల్కి ఒక 3 lakh గైస్, ప్యాకింగ్కి ఒక 1 lakh, లైసెన్సెస్ ఒక 50,000, మార్కెటింగ్ ఒక 1 lakh, వర్కింగ్ క్యాపిటల్ 2.5 lakh, టోటల్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే గైస్ మనకు అప్రాక్సిమేట్లీ యావరేజ్ 15 నుంచి 20 lakhs అయితే అవ్వడం జరుగుతుంది గైస్. మీరు ఇంకా దీనికన్నా తక్కువలో కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. మీరు మెషినరీ తక్కువ తీసేసుకొని, అదేవిధంగా మార్కెటింగ్ మీద స్పెండ్ తక్కువ చేసి కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో స్పేస్ ఉందంటే మీరు అక్కడ ద్వారా నుంచి కూడా మీరు చేసుకొని మీరు రెంట్ ఇంకా ఫ్యాక్టరీ సెటప్ కాస్ట్ కట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా సేల్స్ అండ్ ప్రాఫిట్ చూసుకుంటే గైస్ మంత్లీ ప్రొడక్షన్ ఒక మీరు 1 lakh టిష్యూస్ ప్యాక్స్ సేల్ చేసినా కానీ మీకు ప్రొడక్షన్ కాస్ట్ ఒక ప్యాక్కి 8 rupees అయితే అవ్వడం జరుగుతుంది గైస్.
మీరు సెల్లింగ్ ప్రైస్ అనేది ఒక 12 రూపీస్ పెట్టుకున్న సెల్లింగ్ ప్రైస్ 4 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 12 రూపీస్, మీకు ప్రాఫిట్ మార్జిన్ అనేది 4 రూపీస్ అయితే రావడం జరుగుతుంది గైస్. సో గ్రాస్ ప్రాఫిట్ చూసుకుంటే మనకు ఒక 4 lakhs వరకు అయితే ఉండడం జరుగుతుంది గైస్. దీంట్లో మనము స్టాఫ్కి ఒక 50,000, రెంట్ ఒక 25,000, ఎలక్ట్రిసిటీ ఒక 20,000, ట్రాన్స్పోర్ట్ ఒక 30,000, మార్కెటింగ్ ఒక 25,000, అదేవిధంగా మిస్లీనియస్ ఒక 25,000 తీసేసినా కానీ టోటల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి మనకు ఒక 1,75,000 నుంచి 2 lakhs అయితే అవ్వడం జరుగుతుంది గైస్. దీంట్లో మనకి నెట్ ప్రాఫిట్ అనేది ఒక 1.5 lakhs నుంచి 2 lakhs అయితే అవ్వడం జరుగుతుంది గైస్. అదేవిధంగా గైస్ మార్కెటింగ్ స్ట్రాటజీ చూసుకుంటే గైస్ మనము హోటల్స్కి కానీ, రెస్టారెంట్స్కి కానీ, హాస్పిటల్స్ కానీ, కార్పొరేట్ ఆఫీసెస్కి కానీ, రీటైల్ స్టోర్స్కి కానీ, సూపర్ మార్కెట్స్ కానీ మనం అయితే డైరెక్ట్గా విజిట్ చేయాలి గైస్. డైరెక్ట్గా విజిట్ చేసి మన శాంపుల్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా క్వాలిటీ ఎక్స్ప్లెయిన్ చేయడము, అదేవిధంగా వేరే వాళ్ళు చేసేదానికి మనం చేసేదానికి డిఫరెన్స్ ఏముందని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం. అండ్ అదేవిధంగా గైస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఓపెన్ చేసుకోవడము, బిజినెస్ టు బిజినెస్ అప్లై చేయడము, అదేవిధంగా గూగుల్లో మీ ఒక ప్రొఫైల్ లిస్ట్ చేసుకోవడం, అదేవిధంగా వాట్సాప్ మార్కెటింగ్ చేయడము, అదేవిధంగా అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్లో మార్కెటింగ్ చేయడం గైస్. కమర్షియల్ కాంట్రాక్ట్స్ కూడా సెక్యూర్ చేయడం బెస్ట్ స్ట్రాటజీ గైస్. అదేవిధంగా గైస్ మీ టిష్యూ పేపర్ మీద ఫర్ సపోజ్ ఒక స్పెసిఫిక్ రెస్టారెంట్ ఉంటే వాళ్ళ యొక్క లోగో ఇంకా వాళ్ళ యొక్క క్యాప్షన్ కానీ ఏదైనా వచ్చేటట్టు చూడండి. దాని ద్వారా మీకు ఎక్స్ట్రా అమౌంట్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు కస్టమైజ్డ్ ఆర్డర్స్ కూడా రావడం జరుగుతుంది గైస్. అండ్ అదేవిధంగా గైస్ రిస్క్ చూసుకుంటే గైస్ మనకి రా మెటీరియల్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం, కాంపిటీషన్ ఉండడము, డిస్ట్రిబ్యూషన్ క్రాక్ చేయకపోవడం గైస్. మోస్ట్ ఇంపార్టెంట్ గైస్ మనం డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాపర్గా క్రాక్ చేయాలి గైస్. అదేవిధంగా మీరు లో క్వాలిటీ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం, అదేవిధంగా కస్టమర్ రిటెన్షన్ ఇష్యూస్ రావడం గైస్. వాళ్ళకి ప్రాపర్ క్వాలిటీ కనుక మీరు సప్లై చేయకపోతే వాళ్ళ ద్వారా మీకు ఇష్యూస్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా గైస్ పాలసీ చూసుకుంటే మనకి ఇది ఒక గ్రోయింగ్ డిమాండ్ గైస్, రిపీటెడ్ కస్టమర్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి మోడరేట్ ఉంటుంది కంపారిటివ్లీ వేరే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కన్నా చూసుకుంటే. ఇది ఒక స్కేలబుల్ బిజినెస్ గైస్, కమర్షియల్ బయర్స్ కూడా ఉంటారు మనకి. అండ్ అదేవిధంగా గైస్ ఫ్యూచర్ చూసుకుంటే గైస్ ఫ్యూచర్లో టిష్యూ పేపర్ ఇండస్ట్రీ అనేది గ్రోత్ చాలా గ్రో అవడం జరుగుతుంది. రీజన్ చూసుకుంటే మనకి హైజీన్ గ్రో అవడము, రెస్టారెంట్స్ ఇంకా కెఫేస్, హోటల్స్ ఎక్కువ గ్రో అవడము, కార్పొరేట్ కల్చర్ ఎక్స్పాండ్ అవుతుంది, డిస్పోజబుల్ పేపర్ ప్రొడక్ట్స్ డిమాండ్ అనేది కంటిన్యూగా గ్రో అవుతుంది గైస్. సో ఇది గైస్ ఈరోజు బిజినెస్ అంటే మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.